హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈవీ న్యూస్. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తీసుకొచ్చాను. ఒక ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ లాంచ్ కాబోతుంది. అదేవిధంగా ఒక ఎలక్ట్రిక్ కార్ రాబోతుంది మార్కెట్లోకి, టాటా నెక్సాన్ కి కాంపిటీషన్ ఇవ్వడానికి. అదేవిధంగా ఒక 4-వీలర్ కంపెనీ ఎలక్ట్రిక్ 3-వీలర్ సెగ్మెంట్ లో రాబోతుంది. ఇవి కాక గవర్నమెంట్ ఎలాన్ మస్క్ కి రెండోసారి ఇన్విటేషన్ పంపడం జరిగింది. మరి ఇలాంటి ఎన్నో ఈ రోజటి ఈవీ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. కానీ దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈవిల్ ఛానల్. మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఫ్రెండ్స్, ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఎలక్ట్రిక్ 2-వీలర్స్ గురించి. రీసెంట్ గా హీరో విదా తన అప్గ్రేడెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ విదా V2 ని లాంచ్ చేయడం జరిగింది. అయితే అతి త్వరలో హీరో విదా బ్రాండ్ నేమ్ తో ఎలక్ట్రిక్ ఆఫ్ రోడ్ మోటార్ సైకిళ్లను కూడా తీసుకురాబోతుంది. అయితే రీసెంట్ గా ఇటలీలో జరిగిన ఎక్మా ఈవెంట్ లో ఆఫ్ రోడ్ వెహికల్స్ అయిన లింక్ మరియు అక్రో కాన్సెప్ట్ షోకేస్ చేయడం జరిగింది. అంటే లింక్ వచ్చేసి అడల్ట్ ఆఫ్ రోడ్ మోటార్ సైకిల్ కాబోతుంది. అదే విధంగా ఏదైతే అక్రో ఉందో అది 3 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల పిల్లల కోసం తీసుకురాబోతుంది. అయితే రెండు కూడా ఆఫ్ రోడ్ వెహికల్సే. అయితే చిన్న పిల్లల అయితే ఇండియన్ రోడ్ల పైన అయితే లీగల్ ఉండకపోవచ్చు. కాకపోతే ఆఫ్ రోడ్ కోసము తన స్కిల్స్ డెవలప్ చేసుకోవడం కోసము ఏదో అడ్వెంచర్ చేయాలని ఉంటారు కదా, పెద్దవాళ్ళతో పాటు చిన్న పిల్లల్ని కూడా తీసుకెళ్తారు కదా, అలాంటి వారి కోసమని ఈ రెండు కాంబినేషన్ లో తీసుకురాబోతుంది. అయితే ఇటలీలో జరిగిన ఈవెంట్ లో షోకేస్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ గా మార్కెట్ లో ఎప్పుడు తెస్తారో ఈ వెహికల్స్ ని ఎక్కడ చెప్పలేదు. అయితే ఇప్పుడు ఇండియాలో హీరోది సేమ్ ఆఫ్ రోడ్ మోటార్ సైకిల్ ది డిజైన్ పేటెంట్ రావడం జరిగింది. అంటే ఫైల్ చేసింది, డిజైన్ పేటెంట్ ని ఫైల్ చేయడం జరిగింది. అయితే డిజైన్ ఇక్కడ కన్ఫర్మ్ అవుతుంది కాబట్టి మేబీ ఈ సంవత్సరము హీరో ఈ మోటార్ సైకిల్ అని ఇండియాలో లాంచ్ చేయవచ్చు. అయితే మేబీ ఇప్పుడు ఈవెంట్ జరగబోతుంది కదా 17 నుంచి 22 వరకు ఢిల్లీలో. ఆ ఈవెంట్ లో ఈ వెహికల్స్ ని మళ్ళీ షోకేస్ చేయవచ్చు. అయితే చూడాలి హీరో ఈ మోటార్ సైకిల్ ని ఇప్పటి వరకు మార్కెట్ లో తెస్తుంది, అదే విధంగా ఏ ప్రైస్ పాయింట్ పైన తెస్తుంది. అయితే నెక్స్ట్ నువ్వు చూసుకున్నట్టయితే యూలు కంపెనీ గురించి. రెంటల్ ఎలక్ట్రిక్ స్కూటర్ సర్వీస్ ప్రొవైడ్ చేసే యూలు ఇండియన్ స్టార్ట్అప్. ఈ కంపెనీ ప్రస్తుతము 6 సిటీస్ లో 40,000 ఎలక్ట్రిక్ స్కూటర్స్ తో ఆపరేట్ చేస్తుంది. అయితే ఇది ఫ్రాంచైజ్ బేస్ పనిచేస్తుంది అనమాట. అంటే ఎవరైనా ఫ్రాంచైజ్ తీసుకుంటే వాళ్ళకు స్కూటర్లు మెయింటెనెన్స్ అంతా చూస్తుంది. అయితే ఈ కంపెనీ ఇప్పుడు ఎక్స్పాన్షన్ గురించి ఆలోచన చేస్తుంది. అయితే ఈ ఇయర్ ఎండ్ లోపు ఇది 30 నుంచి 40 సిటీలోకి ఎక్స్పాండ్ కాబోతుంది. అదే విధంగా వీళ్ళ ఫీల్డ్ లో ఏదైతే 40,000 వెహికల్స్ ఉన్నాయో వాటిని 1 lakh వరకు పెంచబోతుంది. అయితే ఇది కాక ఈ కంపెనీ కొన్ని సెలెక్టెడ్ యూజర్స్ కోసము ఈ కామర్స్ మరియు బైక్ టాక్సీలో కూడా ఎక్స్ప్లోర్ చేస్తుంది. అంటే అక్కడ కూడా ట్రయల్స్ ఇస్తుంది. మేబీ అక్కడ సక్సెస్ అయితే ఇది బైక్ టాక్సీలో కూడా ఎంట్రీ కావచ్చు. అయితే బైక్ టాక్సీ మరియు ఈ కామర్స్ కోసం అని ఇది మిడ్ స్పీడ్ స్కూటర్స్ ని యూజ్ చేయబోతుంది. అంటే అంత ఎక్కువ స్పీడ్ ఉండదు, అంత తక్కువ స్పీడ్ ఉండదు, మిడ్ మధ్యలో ఉంటది. ఇవి కాక ఇప్పుడు వీళ్ళు అయితే ఏదైతే సర్వీస్ ఇస్తున్నారో అవి దానికి సైకిల్ లాగానే ఉంటాయి. స్కూటర్స్ మొత్తం వాళ్ళ యాప్ ఉంటుంది, అవైలబుల్ ఉన్న సిటీస్ లో వెళ్ళినప్పుడు మనం సైకిల్ రెంటల్ ఎట్లా చేస్తామో అలాగనే ఇలా సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అయితే మేబీ ఇది ఫ్యూచర్ లో బైక్ టాక్సీలో కూడా ఎంట్రీ కావచ్చు. అయితే నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఎలక్ట్రిక్ 3-వీలర్ గురించి. హ్యుండే 4-వీలర్ మ్యానుఫ్యాక్చరర్ ఉంది కదా హ్యుండే, ఇప్పుడు ఎలక్ట్రిక్ 3-వీలర్స్ లో కూడా రాబోతుందని కొన్ని సోర్స్ ద్వారా కొన్ని న్యూస్ రావడం జరుగుతుంది. అయితే ఈ న్యూస్ పరంగా చూసుకున్నట్లయితే హ్యుండే మరియు టీవీఎస్ ఇద్దరు కూడా కాంట్రాక్ట్ బేస్ పార్ట్నర్షిప్ చేయబోతున్నారు. అయితే ఈ పార్ట్నర్షిప్ ద్వారా హ్యుండే ఎలక్ట్రిక్ 3-వీలర్ యొక్క డిజైన్ అదేవిధంగా టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తుంది. అయితే మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రం టీవీఎస్ చేయబోతుంది. అయితే టీవీఎస్ ని యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరర్ గా వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. అయితే ఇది ఎప్పటి వరకు నిజం అవుతుంది ఏందనేది చూడాలి. కాకపోతే వచ్చిన న్యూస్ పరంగా చూసుకున్నట్లయితే ఇది 2025లోనే హ్యుండే తన ఎలక్ట్రిక్ 3-వీలర్ తీసుకురాబోతుందని చెప్తున్నారు. అయితే రీసెంట్ గా ఇప్పుడు జరగబోయే ఏదైతే ఎక్స్పో ఉందో అక్కడ కూడా ఎలక్ట్రిక్ 3-వీలర్ గురించి ఏదో ఒక అప్డేట్ లేదా షోకేస్ చేయడం, తన ఆటో రిక్షాను షోకేస్ చేయడం లాంటి ఏదైనా ఉండవచ్చు అని చెప్తున్నారు. అయితే ఈవెంట్ స్టార్ట్ అయినాకనే తెలుస్తుంది ఇప్పుడు హ్యుండే 3-వీలర్స్ లకు వస్తుందా లేదా అనే విషయం. అయితే చూడాలి 4-వీలర్ మ్యానుఫ్యాక్చరర్ అయిన హ్యుండే ఎలక్ట్రిక్ 3-వీలర్లకు వస్తే ఎట్లాంటి ఆటో రిక్షా తెస్తుంది, ఏ ప్రైస్ పాయింట్ పైన తెస్తుంది, అది ఏ పర్ఫార్మెన్స్ తోటి తెస్తుంది. అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మహేంద్రా గురించి. మహేంద్రా ఎలక్ట్రిక్ కార్ అయిన XUV 3XO ని టెస్టింగ్ చేస్తూ కొన్ని ఫోటోస్ రావడం జరిగింది. ఇంతకుముందు కూడా కొన్ని టెస్ట్ ఫోటోలు రావడం జరిగిండే, కాకపోతే అందుట్లో ఎక్కువ డిజైన్ అది రివీల్ కాలేకుండే. కాకపోతే ఈసారి మాత్రం వీళ్ళు మినిమల్ కవరేజ్ తో కార్ ని టెస్ట్ చేయడం జరిగింది. దాని పరంగా చూసుకున్నట్లయితే పాతది ఇలాది ఐసీ ఇంజన్ లో ఏదైతే 3XO ఉందో సేమ్ అదే డిజైన్ తో రాబోతుంది. కాకపోతే కొన్ని ఫ్రంట్ వీల్ గ్రేల్ బంపర్ చేంజెస్ ఉండబోతున్నాయి. అయితే ఈసారి వాటినే కవర్ చేస్తూ వీళ్ళు టెస్టింగ్ చేశారు ఈ వెహికల్ ని. అయితే ఈ వెహికల్ XUV 400 రీప్లేస్ కాబట్టి సేమ్ బ్యాటరీ తోటి రాబోతుందని చెప్తున్నారు. అయితే బ్యాటరీ పరంగా చూసుకున్నట్లయితే XUV 3XO బేస్ వేరియంట్ లో 34.5
5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఉండబోతుంది. అయితే ఈ బ్యాటరీతో సింగిల్ ఛార్జ్ లో 375 కిలోమీటర్ల రేంజ్ రాబోతుంది. అదేవిధంగా టాప్ ఎండ్ వేరియంట్ లో వచ్చేసి 39.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఉండబోతుంది. అయితే దీనితో సింగిల్ ఛార్జ్ లో 456 కిలోమీటర్ రేంజ్ ఉండబోతుందని చెప్తున్నారు. మరి అది లాంచ్ అయినాకనే కన్ఫర్మ్ కాబోతుంది. అయితే ఈ కార్ ని మహేంద్ర ఈ 2025లోనే లాంచ్ చేయబోతుంది. అయితే ఎగ్జాక్ట్ గా ఎప్పుడు లాంచ్ చేస్తుందనే చూడాలి. అయితే ఎలాగో ఇది 25లో లాంచ్ కాబోతుంది కాబట్టి మేబీ ఇది ఎక్స్పోలో దీని గురించి మహేంద్ర ఏదైనా అన్వీల్ అలాంటిది చేయవచ్చు. అయితే మహేంద్ర తరపున ఈ కార్ మార్కెట్ లోకి వచ్చిందంటే డైరెక్ట్ గా టాటా నెక్సాన్ ఈవీకి కాంపిటీషన్ గా నిలవబోతుంది. అయితే ప్రైస్ పాయింట్ పరంగా స్పెసిఫికేషన్ పరంగా ఏం డిఫరెన్స్ ఉంటుంది, అయితే ఈ రెండిట్లో ఏ దాంట్లో మంచి పర్ఫార్మెన్స్ వస్తుందో చూడాలి లాంచ్ అయిన తర్వాత. అయితే ఇండియన్ మార్కెట్ లో ఇప్పటి వరకే డొమెస్టిక్ ఎలక్ట్రిక్ కార్ మ్యానుఫ్యాక్చరర్ చాలా మందే ఉన్నారు. కాకపోతే ఇండియాలో ఇంటర్నేషనల్ మ్యానుఫ్యాక్చరర్ ని కూడా తీసుకురావడానికి గవర్నమెంట్ ట్రై చేస్తుంది. అయితే లాస్ట్ ఇయర్ మార్చ్ లో ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. స్కీమ్ టు ప్రమోట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్స్ ఇన్ ఇండియా పేరుతో. అయితే ఈ మీటింగ్ కి గ్లోబల్ మరియు డొమెస్టిక్ ఈవీ మ్యానుఫ్యాక్చరర్స్ ని అదే విధంగా టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ని కూడా పిలవడం జరిగింది లాస్ట్ ఇయర్ కూడా. అయితే అప్పుడు రాలేకపోవడము, అదే విధంగా ఏవైతే కొత్త గైడ్ లైన్స్ తీసుకొచ్చిండ్రు వాళ్ళ కోసం ఆ గైడ్ లైన్స్ కి ఒప్పుకోకపోవడం అట్లాంటివి జరిగింది. అయితే ఇప్పుడు సెకండ్ టైం ఇప్పుడు ట్యూస్డే రోజు ఈ మీటింగ్ మళ్ళీ చేయబోతున్నారు. దీనికి సేమ్ గ్లోబల్ మరియు డొమెస్టిక్ ఈవీ మ్యానుఫ్యాక్చరర్స్ కి అదే విధంగా ఎలాన్ మస్క్ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది, మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీ. అయితే ఈ మీటింగ్ లో ఈ స్కీమ్ కి తగ్గట్ల గైడ్ లైన్స్ గురించి డిస్కషన్ చేయబోతున్నారు. అయితే ఏమైనా చేంజెస్ తీసుకురావాలన్నా లేదా కొత్త గైడ్ లైన్స్ ని తీసుకురావాలన్నా అదే విధంగా సబ్సిడీ పైన కూడా మాట్లాడబోతున్నారు. అయితే లాస్ట్ టైం పెట్టిన చాలా గైడ్ లైన్స్ లో ఒక గైడ్ లైన్ చూసుకున్నట్లయితే అయితే ఇంటర్నేషనల్ కంపెనీస్ ఇండియాలోకి తన కార్లు ఇంపోర్ట్ చేసినప్పుడు ట్యాక్స్ బెనిఫిట్ పొందాలనుకుంటే ఆ కంపెనీ ఇండియాలో $500 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేయమంటని చెప్పిండే గవర్నమెంట్. అయితే ఈ రూల్ కి కొన్ని కంపెనీస్ ఒప్పుకున్నాయి, కొన్ని కంపెనీస్ ఒప్పుకోలేవు. ఒప్పుకున్న దాంట్లో టెస్లా కూడా ఉంది. అయితే ఒప్పుకున్న దాంట్లో వచ్చేసి విన్ఫాస్ట్ ఇప్పుడు తమిళనాడులో తన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ సెటప్ చేస్తుంది. అక్కడ $500 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు చేయబోతున్నారు. అయితే ఇప్పుడు జరగబోయే ఎక్స్పోలో కూడా వాళ్ళ మొదటి ఎలక్ట్రిక్ కార్స్ ని అన్వీల్ చేయబోతున్నారు. అయితే ఇట్లాంటి ఎన్నో పాలసీ గైడ్ లైన్స్ ని డిస్కస్ చేయడానికి మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం మీటింగ్ పెట్టబోతున్నారు. అయితే చూడాలి ఫైనల్ గా ఈ మీటింగ్ తర్వాత ఏం డిస్కషన్ అవుతుందో. ఈ మీటింగ్ ఫైనల్ అవుతా లేదా మళ్ళీ కొత్త మీటింగ్ ఏదైనా షెడ్యూల్ చేస్తారో చూడాలి. అయితే ఒకవేళ అన్ని సెట్ అయితే టెస్లా ఈ సంవత్సరం ఇండియాలోకి రావచ్చు. అయితే ఫ్రెండ్స్ ఇవి ఈ రోజు ఈవీ అప్డేట్స్. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. మరియు ఇట్లాంటి డైలీ ఈవీ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.